సింగపూర్లో ఒక గొప్ప నాయకుడు ఉండేవారు. ఆయన పేరు లీ క్యాన్ యూ. ఆయన సింగపూర్ని ఒకటే తరంలో థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి ఫస్ట్ వరల్డ్ కంట్రీ చేశారు. సింగపూర్లో ఆయన తెచ్చిన రిఫార్మ్స్ చాలా. 2013 చివరిలో ఆయన చనిపోయినప్పుడు, అంటే 14 మొదట్లో ఆయన చనిపోయినప్పుడు సింగపూర్ ఫిలాసఫర్ కింగ్ చనిపోయారని చెప్పి చాలా వార్తాపత్రికలు ఆయన గురించి కొనియాడాయి. ప్రపంచంలో అనేక దేశాల్లో పబ్లిక్ పాలసీలో ఆయన అడ్మినిస్ట్రేటివ్ వాల్యూస్ ఉన్నాయి. సింగపూర్లో క్రిమినాలిటీ చాలా తక్కువ ఉంటుంది. సింగపూర్లో కరప్షన్ కూడా అంతే తక్కువ ఉంటుంది. ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఆయనే. ఆయన కొడుకే ఇప్పుడు సింగపూర్ ప్రధాని. లీ సేన్ లూంగ్ ఇప్పుడు సింగపూర్ ప్రధాని. ఆయన ఇప్పుడు భారతదేశం విషయంలో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అది కూడా సింగపూర్ పార్లమెంట్లో. మన రాజకీయ నాయకులు నేర చరిత్ర కలవాళ్ళని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే లేపాయి. ఫిబ్రవరి 15వ తారీఖున సింగపూర్లో అక్కడ పార్లమెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సింగపూర్లో ప్రివిలేజెస్ కమిటీ విషయంలో, అంటే సింగపూర్లో ఒక అపోజిషన్ పార్టీ ఎంపీ ఒక లేడీ తను చేయని పనిని అబద్ధం చెప్పిందనమాట. అంటే ఒక అత్యాచారానికి గురైన మహిళ వెంబడ తను పోలీస్ స్టేషన్కి వెళ్ళానని, పోలీసులు ఆమెతో దురుసుగా ప్రవర్తించారని అబద్ధం చెప్పింది పార్లమెంట్లో. దీన్ని పార్లమెంటు ప్రివిలేజెస్ కమిటీకి పంపించింది, సభా హక్కుల కమిటీకి. అక్కడ ఆ డిస్కషన్లో సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లూంగ్ ప్రపంచ దేశాల గురించి మాట్లాడుతూ భారతదేశంలో, ఇజ్రాయెల్లో ఇలాంటి దేశాల్లో నేర చరిత్ర గల వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్తున్నారని చెప్పారు. ఇలా చెప్తూ నెహ్రూస్ ఇండియా అని వ్యాఖ్యానించారు. నెహ్రూ గారు చాలా విలువలతో కూడిన రాజ్యాన్ని స్థాపించారు. అయితే అప్పట్లో స్వాతంత్రం కోసం వాళ్ళందరూ కూడా చాలా త్యాగాలు చేశారు. తర్వాత లీడర్స్ అయ్యారు. మంచి విలువలతో కూడిన రాజ్యాంగం తీసుకొచ్చారు, రాజ్యాన్ని నెలకొల్పారు. అయితే నెమ్మదిగా ఈ దేశాలన్నీ కూడా స్లోగా పార్లమెంటరీ వాల్యూస్ దిగజారిపోతున్నాయి. మన భారతదేశ పార్లమెంట్లో దాదాపు సగం మంది క్రిమినల్ కేసెస్ ఉన్నవాళ్లే. కొన్ని క్రిమినల్ కేసెస్ పొలిటికల్గా మోటివేట్ అయి ఉన్న ఓవరాల్గా విలువలు దిగజారుతున్నాయని చెప్పి సింగపూర్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారతదేశం తీవ్రంగా ఖండిస్తోంది. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు సింగపూర్ హై కమిషనర్ని పిలిచి ఈ వ్యాఖ్యలు భారతదేశం అస్సలు సమ్మతించబోదని, ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం నెహ్రూని దేశం ఇగ్నోర్ చేసింది, ఇప్పుడున్న గవర్నమెంట్ నెహ్రూని నెగిటివ్గా పోర్ట్రే చేస్తుంది, కానీ చూసారా నెహ్రూ గురించి బయట దేశాలు ఎలా పొగుడుతున్నాయో అని చెప్పి చాలామంది కాంగ్రెస్ నాయకులు ట్వీట్ చేయడం మొదలెట్టారు. అయితే కొన్ని రోజుల క్రితం నెహ్రూ గారు మోడీ గారు చెప్పారనమాట. అప్పటి ప్రధాని నెహ్రూ గారు, మాజీ ప్రధాని నెహ్రూ గారు, భారతదేశంలో ద్రవ్యోల్బణం ఎందుకు పెరిగిందంటే దానికి కొరియన్ యుద్ధం కారణం అని చెప్పి ఒక సందర్భంలో చెప్పుకుంటూ వచ్చారనమాట. అంటే 60 ఏళ్ల క్రితం చనిపోయిన లీడర్ గురించి ఇప్పుడు ప్రస్తావించడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఆ టైంలో ఏ లీడర్కి ఉన్న స్కోప్లోనే, అది ఏ పార్టీ అయినా సరే, ఇండియాను ఆ లెవెల్లోకి తీసుకురావడానికి గొప్ప విషయమే. ఇప్పుడున్న లీడర్స్ నెక్స్ట్ జనరేషన్ కోసం భారతదేశాన్ని ఏ విధంగా నిర్మిస్తున్నారో దాని గురించి ఆలోచించడం మంచిది. దాంతోపాటు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక ఎన్జిఓ ప్రతి ఎలక్షన్స్ టైంలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. ఎవరు ఆస్తులు ఎన్ని, ఎవరిపైన ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఇవన్నీ ప్రచురిస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల చాలా ప్రజలందరికీ ఎన్లైటన్మెంట్ రావాలని. అయితే దీంతో పాటు భారతదేశం సంబంధించి ఇలాంటి నెగిటివ్ న్యూస్ అంతర్జాతీయంగా స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే దేశీయంగా ప్రజాస్వామ్య విలువలు మనం బలపరచాలి. అదేవిధంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కొన్ని విలువలు కల రాజకీయాలు ఖచ్చితంగా రావాలి. అప్పుడే సింగపూర్కి ఇలా చిన్న చిన్న దేశాలకి ఒక అవకాశం ఇవ్వకుండా మనం ఉంటాం. దాంతోపాటు భారత పార్లమెంటరీ వ్యవస్థ ప్రపంచానికే ఒక ఆదర్శ వ్యవస్థలా మిగిలిపోతుంది.